బట్టి ప్రభు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. అందరికి వందనాలు. ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి ప్రత్యేకించి నూతన సంవత్సరంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి చేరువచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ యొక్క సంవత్సరంలో మీకు మంచి ఆయుష్ను, మంచి క్షేమాన్ని, మీ పని బాటల్లో, మీ చేతి పనుల్లో మీ కష్టాన్ని దీవించాలని, మీ కుటుంబాలు స్థిరపరచబడాలని, కుటుంబంలో సంతోషం సమాధానం కావాలని దేవుని యొక్క నామమున సేవకుని పక్షముగా ప్రభు పేరట మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అటు క్షేమాన్ని మనకు దయచేయునుగాక. ఆమేన్. మంచిది. మరి నూతన సంవత్సరంలో ప్రభు మీతో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే నీ ముగింపును మార్చు. ఏంటి? నీ ముగింపును మార్చు. ఒక దైవ సేవకులు ఇలాగన్నారు. ఏమన్నారంటే, వెనక్కి వెళ్ళి నీ ప్రారంభాన్ని మార్చలేవు కానీ ఇక్కడ నుండి ప్రారంభించి నీ ముగింపును మార్చచ్చు అని. జరిగిపోయిన కాలాన్ని మనం ఏమాత్రం దాన్ని మార్చలేం. అది కాలం జరిగిపోయింది. కానీ జరగవలసిన కాలాన్ని మార్చేదానికి ప్రభు మనకు అవకాశం ఇస్తారు. ఎప్పుడంటే మన ఉన్న స్థితి నుండే, మనం తీసుకున్న నిర్ణయం నుండే క్రొత్తగా మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు, గడిచిన దినాల్లో నీ పేరు వేరై ఉండొచ్చు. సహజంగా మనకు పేర్లు ఉంటాయి. ఆధార్ కార్డులో పేర్లు కాకుండా మన ప్రవర్తన బట్టి లోకం కొన్ని పేర్లు పెడతా ఉంటుంది మనకు. అయితే ఆ పేర్లను మార్చుకునే ఇటు గొప్ప సామర్థ్యం అనేది ప్రభు మనకి ఇచ్చే అవకాశం. దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, పేతురు యేసయ్యను 3 సార్లు నేను ఎరుగను అని చెప్పాడు. ఏం చెప్పాడు? 3 సార్లు నేను ఎరుగను, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అనేసిన తర్వాత తిరిగి మరలా దాన్ని ఏదైనా మార్చగలడా పేతురు? మార్చలేడు. భయానికి నన్ను కూడా ఎక్కడ చంపుతారో అని పేతురు ఏం చేశాడంటే, యేసయ్య నాకు తెలియదు అని చెప్పాడు. కానీ తన జీవితాన్ని నూతనంగా ప్రారంభించి, అతనికి ఒక పేరు ఉండేది గతంలో, దుడుకు పేతురు అని. ఏ పేతురు? దుడుకు పేతురు. అతడు సంతోషాన్ని ఆపలేడు, బాధను కూడా ఆపలేడు, కొంచెం భయస్థుడు కూడా. అలాంటి పేతురు తన ముగింపును మార్చుకునేదానికి తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. గడిచిన దినాల్లో అతడు దేవుణ్ణి ఎరగను అనుండొచ్చు భయానికి. గడిచిన కాలంలో ఎన్నో రకాలైన పరిస్థితులు, అంటే యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి వస్తే తన వరలో ఉన్న కత్తిని తీసి చెవి నరికేసి ఉన్నాడు. కానీ తదుపరి అతడు తన ప్రారంభాన్ని మార్చలేకపోయినా ఉన్న స్థితి నుండి ప్రారంభించి తన పేరును మార్చుకున్నాడు. అపోస్తలుడైన పేతురుగా. హల్లెలూయా. ధైర్యవంతునిగా. ఏ మనుషులకైతే భయపడి అతడు యేసుని ఎరగనని చెప్పాడో అదే మనుషులకు పేతురు భయపడకుండా తన ప్రాణాన్ని ఇచ్చేదానికి కూడా వెనకాడలేదు పేతురు. ఏ ప్రాణం కొరకైతే ఒక సైనికుడి చెవుని తెగనరికాడో అదే ప్రాణం పోయిన మనుషుల్ని ప్రేమించి తన కొన ప్రాణాన్ని అర్పించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వెనక్కి వెళ్ళి మన ప్రారంభాన్ని మార్చలేం, కానీ ఇక్కడ నుండి ప్రారంభించి ముగింపును మార్చవచ్చు. అలాగా మార్చుకున్నాడు పేతురు. అంతెందుకు, అపోస్తలుడైన పౌలును గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం.
ఆ అపోస్తలుడైన పౌలు గమలీయేలు పాదాల చెంత చేరి విద్యను అభ్యసించి మంచి జ్ఞానం కలిగి ఉండి యేసయ్య అంటే కోపం కలిగి కొంతమంది మాటలను అతను హృదయంలో పెట్టుకొని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుని మాటలు ఉన్నాయి అంటే అంత పరిజ్ఞానంగా అంత విశదంగా పరిశీలన చేయకుండానే యేసయ్యని హృదయంలో చెడ్డగా తను ఉంచుకొని ఎవరైతే యేసయ్యను ఆరాధిస్తారో, ఎవరైతే యేసయ్యను పూజిస్తారో వాళ్ళందరినీ హింసించడం ప్రారంభించాడు. వాళ్ళందరినీ హింసించాడు. ఎంతగా హింసించాడంటే గుహల్లో ఉన్న వారిని బయటికి తీసుకొని వచ్చేదానికి స్టెఫన్ అనే భక్తిపరుడు యేసయ్య పక్షాన్ని నిలవబడినందుకు అక్కడ రాయబడుతుంది, స్టెఫన్ని రాళ్లతో కొట్టే విషయంలో, అతన్ని చంపించే విషయంలో పౌలు కూడా సాక్షిగా అక్కడ ఉన్నాడు. అలాంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇతడు పౌలుగా మారినాక తన ముగింపును మార్చుకున్న వ్యక్తిగా మారాడు. ఏ మనుషులనైతే యేసయ్య కొరకు కొరడాలతో కొట్టించాడో, ఏ మనుషులనైతే యేసయ్య కొరకు చంపించాడో అదే యేసయ్య కొరకు తాను కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ యేసయ్య కొరకు ఆఖరికి శిరశ్ఛేదనం చేత తన ప్రాణాన్ని అప్పగించాడు. అంటే ఒక గమ్యం, ఒక లక్ష్యం. ఇంతకుముందు అతని జీవితం ఎలాంటిది అంటే నరహంతకుడు. ఇంతకుముందు అతని జీవితం ఏంటి? నరహంతకుడు. ఇప్పుడు అపోస్తలుడు. హల్లెలూయా. అంటే ముగింపును అతను మార్చేసుకున్నాడు. ఒకప్పుడు నీవు దొంగవై ఉండొచ్చు, ఒకప్పుడు నీవు వ్యభిచారంలో ఉండొచ్చు, ఒకప్పుడు నీవు పాపపు బంధకాల్లో ఉండొచ్చు, ఒకప్పుడు నీ పేరు అబద్ధాలతో కూడిన జీవితం ఉండొచ్చు, ఒకప్పుడు నీ పేరు సాడిలతో కూడిన జీవితం ఉండొచ్చు, ఒకప్పుడు నీ పేరు గొడవలకు కారణంగా నీ పేరు అందరూ మెన్షన్ చేస్తూ ఉండొచ్చు, ఒకప్పుడు నేను అందరూ రౌడీ అని పిలుస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీవు నీ ప్రారంభాన్ని మార్చలేవు. ఎందుకంటే నీ ప్రవర్తన నీ ప్రారంభాన్ని మార్చనివ్వకుండా చేసింది. కానీ నీ ముగింపును మార్చుకునేదానికి ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రభుని ఎందుకు ఉంచాడంటే నీ ముగింపును మార్చుకునేదానికి, దొంగ అనే పేరు తీసేసుకునేదానికి, వ్యభిచారి అనే పేరు తీసేసుకునేదానికి, నరహంతకుడు అనే పేరు తీసుకునేదానికి, జోదగాడు అనే పేరు తీసేసుకునేదానికి, ఈ లోకపరమైన గుర్తులతో ఏ విధంగా అయితే మనల్ని సమాజం గుర్తించిందో ఆ గుర్తులు చెరిపేసి యథార్థవంతుడివి అనిపించుకునేదానికి ప్రభువు నీకు అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు ఏదో భయంకరమైన తప్పులు చేస్తున్నారని, పొరపాట్లు చేస్తున్నారని కాదు. ఏదో ఒక బలహీనత మనిషిని వెంటాడుతుంది. నీలో ఉండేది నాలో ఉండదు, నాలో ఉండేది నీలో ఉండదు. ఆ బలహీనత ఈ సమాజంలో మనకు గుర్తులు చెరపనివ్వకుండా చేసేసింది, ఆ గుర్తును పెట్టేసింది. కానీ ఆ గుర్తులు చెరిపే అవకాశం ప్రభు ఇప్పుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఇదిగో ఈమె పాపం చేస్తూ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలన్నారు. అయితే ప్రభు అంటాడు, మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొదట రాళ్ళు ఈ మీద వేయండి అంటాడు. ఎవడు రాయిలు వేయలేదు. అప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా వారు నిన్నేం చేయలేదా అంటాడు. నన్ను ఏం చేయలేదయ్యా. అయితే నేను కూడా నిన్నేమన్నో ఇక మీదట పాపం చేయబాకన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ప్రారంభాన్ని ఆమె మార్చలేదు, వెనక్కి వెళ్ళలేదు, గతంలోనికి వెళ్ళలేదు. కానీ ప్రజెంట్లో ఆమె తన జీవితాన్ని మార్చుకొని ఏదైతే గతంలో అనుకున్న పేరుందో ఆ పేరును మార్చుకోగలిగే కృప ప్రభు ఆమెకి ఇచ్చాడు. ఈ రోజున అదే కృప మనకు కూడా ఇచ్చున్నాడు. ఒక దైవ సేవకుడు అంటున్న మాట చాలా బాగుంది, నచ్చింది నాకు. అది ఏంటో తెలుసా? తెలియని భవిష్యత్తును తెలిసిన దేవుని చేతిలో పెట్టడానికి సందేహించొద్దు అని. ఏంటి చెప్పండి? తెలియని భవిష్యత్తును తెలిసిన దేవుని చేతిలో పెట్టడానికి ఎప్పుడూ సందేహపడద్దు, భయపడద్దు. అవునా? రేపటి రోజున మనకేం జరుగుతుందో నీకు నాకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు?
దేవునికి తెలుసు. కాబట్టి ఏ సందేహం లేకుండా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టచ్చు. ఎందుకో తెలుసా? మన ముగింపును మార్చేది దేవుడే. హల్లెలూయా. మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడే. నీ జీవితంలో గొప్ప స్థితిలో నడిపించేది ఆయనే. ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు. బాగా ఆలకించండి. ఏదో టూకీగా నేను మీకు ఈ సందేశాన్ని ఇవ్వట్లేదు. ఒక వ్యభిచారంలో, ఒక పాపంలో ఉన్న సంసోను తన జీవితాన్ని ఆఖరి ప్రార్థనతో మార్చుకున్నాడు. ఆయన పొరపాటు చేసాడా, పొరపాటు చేయలేదని ప్రక్కన పెడితే దేవునికి దూరంగా జీవించాడు. చివరిగా తన ముగింపును ఎలా మార్చుకున్నాడో తెలుసా? పశ్చాత్తాపముతో, ప్రార్థనతో మార్చుకున్నాడు. యోనా గడిచిన కాలంలో దేవుని మాటకు విలువివ్వకుండా నినివేకి పోకుండా తర్షీషుకు పోయాడు. తిరిగి మరలా అతడు తన గతాన్ని మార్చుకున్నాడు దేవుని మాట విని. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. అంటే మీ గతాన్ని మార్చలేరు కాబట్టి ముగింపును మార్చేదానికి 3 లక్షణాలు మనం కలిగి ఉండాలి. మన ముగింపును మార్చేదానికి 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఆ 3 లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే, చూడండి, పశ్చాత్తాపముతో క్రొత్తగా మన జీవితాన్ని ప్రారంభించాలి. మొదటిది ఏంటి? పశ్చాత్తాపంతో క్రొత్తగా మన జీవితాన్ని ప్రారంభించాలి. ఎలాంటి పశ్చాత్తాపం? అది ఎలాంటి పరిస్థితిగా ఉండాలి అంటే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదివితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎలాగా ఈ లోకంలో మనం పశ్చాత్తాపడాలి అంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక నూతనముగా మన మనసు మారుట ద్వారా మనం రూపాంతరము పొంది క్రీస్తులో ఉండబడిన వాడిమై మార్చబడతాం. గడిచిన రాత్రి మీకు దైవ సేవకులు ప్రసంగం చేశారనుకుంటాను. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు. హల్లెలూయా. 2 కొరింథీ 5:17లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవరైతే క్రీస్తునందుంటారో వారు క్రొత్తగా మార్చబడతారు. క్రీస్తునందు ఆ క్రైస్తవుడు ఉండాలంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాదలు మనకు చాలా చెప్తాయి. అవి చేయమంటాయి, ఇవి చేయమంటాయి, ఎన్నో రకాలుగా మనల్ని ఈ లోకంలో మౌలు చేస్తాయి. వాటన్నిటినీ పాటిస్తే క్రీస్తునందు మనం ఉండలేం. మన ముగింపును మార్చుకోలేం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ పాయింట్ని. ఏంటి? మన ముగింపును మార్చుకోలేం. ఈ ధ్యానాంశం ఏంటంటే, నీ ముగింపును మార్చుకో. మన ముగింపును మార్చుకోవాలంటే పశ్చాత్తాపముతో ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద పరీక్షించినట్లు మన మనసు నూతనంగా మారితే, రూపాంతరము చెందితే, క్రీస్తునందు మనం ఉన్నప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతాం. మన ముగింపు ఏదైతే ఉందో దాన్ని మార్చుకునేదానికి పశ్చాత్తాపం మనకు ఆస్కారం. 2వ పాయింట్ ఏంటంటే, గతాన్ని మర్చిపోవాలి. 2వ పాయింట్ ఏంటి? గతాన్ని మర్చిపోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములో, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. వినండి, మీరు ఈ నూతన సంవత్సరంలో యేసయ్య సన్నిధిలో ఉన్నారు కాబట్టి మీకు ఒక ఆలోచన ఉంటుంది. నేను ఇక నుంచి దేవునిలో పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. గడిచిన సంవత్సరంలో ఏదైతే నేను చేయలేకపోయానో దాన్ని చేసేదానికి ముందుకు కొనసాగాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన మీలో, మీ హృదయంలో
స్థాపించబడాలంటే గతాన్ని మీరు మర్చిపోవాలా. ఏం చేయాలి? గతంలో జరిగిన బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కానీ మీరు మర్చిపోలేదనుకోండి, క్రీస్తులో కొనసాగలేరు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అని ఫిలిప్పీ సంఘంతో అపోస్తలుడైన పౌలు, తిమోతి మాట్లాడుతున్నారు. మీరు వెనుకున్న వాటిని మరిస్తేనే దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోగలరు. వెనుకున్న వాటిని మరిస్తేనే మీ ముగింపు జీవితాన్ని మార్చుకోగలరు. వెనుకున్న వాటిని మరిస్తేనే మీ కుటుంబంలో ఒక మంచి స్థానంలో మీరు నిలవబడగలరని పౌలు చెప్తున్న మాట. ఈ నూతన సంవత్సరం ప్రభువు మీకు ఇచ్చిన అవకాశంగా గడిచిన దినాల్లో మీతో నేను ప్రసంగం చేశాను. ఈ మరో అవకాశాన్ని మీరు పాడు చేసుకుంటే మరలా మనకు అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు మనకున్న పేరు ఏమైందో మనకు తెలుసు, కానీ క్రీస్తులో ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో వారి పేరు మార్చబడిపోద్ది. హల్లెలూయా. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త గ్రంథం, జీవ గ్రంథం, అక్కడ దేవుడు మనకు క్రొత్త పేరును పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎవరికి? నూతన సృష్టిగా మార్చబడిన వారికి, గతాన్ని మరచి ముందున్న వాటి కొరకై వెళ్ళే వారికి ప్రభువు ఇచ్చే ఒక గొప్ప మంచి పేరు. దావీదుకి దేవుడు పెట్టిన పేరు, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేకి పెట్టిన పేరు, దావీదుకి నా హృదయానుసారుడు. మోషేకి దేవుడు ఏం పెట్టాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. దావీదుకి నా హృదయానుసారుడు అన్నాడు. అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి అన్నాడు. యాకోబుకి ఒక పేరు ఉంటుంది బైబిల్లో, భలే ఉంటుంది ఆ పేరు, మగసిరి గలవాడై అని ఉంటుంది. ఏంటి? మగసిరి గలవాడై దేవునితో పోరాటం చేశాడు, పోరాడాడు, ప్రార్థనాపరుడిగా మార్చబడ్డాడని. విశ్వాసుల వీరుల జాబితాలో హనోక్కుంటాడు. దేవునితో నడిచిన వానిగా. వారి పేర్లేంటి మామూలుగా అయితే? హనోకు, అబ్రహాము, దావీదు, మోషే. కానీ దేవుడేంటి వారికి అలాంటి పేర్లు పెట్టాడు? ఎందుకో తెలుసా? వారి ప్రారంభం నుంచి ఎన్నో పొరపాట్లో ఉన్న, ఎన్నో తప్పిదాల్లో ఉన్న అబ్రహాము ఒక అన్యుల కుటుంబాల నుంచి వచ్చిన వాడు అబ్రహాము. కానీ దేవుడు పిలిచిన పిలుపుకు విధేయత చూపించి అతడు తన ముగింపును మార్చుకున్నాడు, విశ్వాసులకు తండ్రిగా. దావీదు తన ప్రారంభాన్ని బాగానే ప్రారంభించాడు, కానీ మధ్యలో తన ప్రారంభాన్ని సరిగా కొనసాగించలేకపోయాడు. తప్పటడుగులేసాడు, పడిపోయాడు. తిరిగి మరలా పైకి లేచి పశ్చాత్తాప్తుడై, మీతో చెప్పాను నేను ఒక మాట, ముగింపును మార్చాలి అంటే మొదటిది ఏం కావాలి మనకు? పశ్చాత్తాపం. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా మన మనస్సు మారాలి, పశ్చాత్తాపడాలి మొదటిది. రెండవది ఏంటి? గతాన్ని మరిచిపోవాలి. మూడో విషయాన్ని చెప్తున్నాను ప్రియులారా. మూడో విషయం, విశ్వాసము ద్వారా ముగింపును మార్చేదానికి అవకాశం ఉంది. మూడోది ఏంటి? విశ్వాసము ద్వారా ముగింపును మార్చేదానికి అవకాశం. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి పట్టబడినప్పుడు యోధా ప్రజలందరూ అనుకున్నారు, ఇక మా జీవితం అంతా అయిపోయింది, మేము బానిసలంగా మార్చబడిపోయినాం, ఇంకా మా జీవితం ఏం లేదనుకున్నారు. అయితే అప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, రాబోవు కాలమందు, వినండి, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ కష్టాల్లో, నీ శ్రమల్లో నమ్మాలి, అప్పుడే నీ ముగింపును మార్చగలవు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. వింటున్నారా? విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడుతుంది? కష్టాల్లో, శ్రమల్లో పరీక్షించబడుతుంది. సంతోషంలో ఉన్నప్పుడు కాదు, ఐశ్వర్యాలతో ఉన్నప్పుడు కాదు, ఆర్థికంగా కూటికి గోడ లేనప్పుడు పరీక్షించబడుతుంది నీ విశ్వాసం.
అలాంటి సమయాల్లో దేవుని మీద, దేవుడిచ్చిన వాక్కు మీద నువ్వు నమ్మకం ఉంచితే నీ ముగింపును మార్చగలవు. నీ పేరు స్థిరపరచబడుతుంది, నీ జీవితం మారిమోగిపోద్ది. యోసేపు బావిలో పడిపోయినప్పుడు అంతా అయిపోయింది అనుకున్నాడేమో. యోసేపు బావిలో పడిపోయినప్పుడు అంతా అయిపోయింది అనుకో ఉండొచ్చు, బాలుడుగా ఉన్నాడు కాబట్టి. పోతీఫర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయిపోయింది, ఇంక నేను బానిసని అయిపోయి ఇంక ఇదే నా జీవితం అనుకో ఉండొచ్చు. అక్కడి నుంచి జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయింది నా జీవితం అనుకో ఉండొచ్చు. కానీ అక్కడ నుంచి తన పేరును ప్రభు ఎలా మార్చాడు తెలుసా? ప్రధానమంత్రిగా. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో హల్లెలూయా. ఎలా మార్చాడు? ప్రధానమంత్రిగా మార్చాడు, రెండవ రాజుగా మార్చాడు ఐగుప్తు దేశానికి. ఈరోజున నీవు అనుకోవచ్చు, ఆర్థికంగా ఈరోజు నా కుటుంబంలో ఏమి లేదు సార్, అంత అయిపోయింది, ఇంకేముందలే, నా బ్రతుకులో ఏ మార్పు లేదు, ఇంక అయిపోయింది, మొత్తం అయిపోయింది అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ శ్రమలనే కొలిమిలో, ఆ శ్రమలనే కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీ విశ్వాసమే నీ ముగింపును మారుస్తుంది. నయోమి తన సొంత ఊరు నుండి తన భర్తను తీసుకొని, కుటుంబాలు తీసుకొని, తన భర్త నయోమి అందరూ కూడా ఆ ఊరిలో కరువు వచ్చిందని చెప్పి వెళ్ళిపోతే తన భర్తను కోల్పోయింది, తన బిడ్డలను కోల్పోయింది, తన పేరును కూడా మార్చేసుకుంది. నన్ను నయోమి అనబాకండి, నన్ను మారానండి అన్నది. కానీ తిరిగి మరలా దేవుని మీద ఉన్న ఆమెకున్న నమ్మకమే ఆ ఊరిలో, ఏ ఊరిలో నుంచి అయితే వెళ్ళిపోయిందో అదే ఊరిలో స్థిరపడేట్లుగా చేసింది. ఈ ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వెనక్కి వెళ్ళి మన ప్రారంభాన్ని మార్చలేం, కానీ ఇక్కడి నుండి ప్రారంభించి మన ముగింపును మార్చవచ్చు. ఎలా మార్చవచ్చు? పశ్చాత్తాపంతో మన ముగింపును మార్చవచ్చు. ఎలా మార్చవచ్చు మన ముగింపును? వెనకున్న వాటిని మరిచి మన ముగింపును మార్చవచ్చు. ఎలా మన ముగింపును మార్చవచ్చు? విశ్వాసముతో దేవునిపై నమ్మకం ఉంచి మన ముగింపును మార్చవచ్చు. ఈ రోజున నీ జీవితంలో నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఇరుకులు, ఇబ్బందులను బట్టి సమాజం నీకు ఒక పేరు పెట్టుండొచ్చు. ఆ పేరును మార్చుకునే అవకాశాన్ని ప్రభు ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు. ఆ జీవితాన్ని రూపు మార్చేదానికి ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ రోజున ఎంతోమంది ఈ లోకంలో ప్రయోజకులయ్యేదానికి కష్టపడుతున్నారు. సృష్టి అందరికీ సమానమైన దీవెనలు ఇస్తుంది, కానీ దేవుడు తన బిడ్డల కష్టార్జితాన్ని ఫలింపజేస్తాడు. ఈ సంవత్సరంలో నూతనంగా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, నూతనంగా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా, లేదా ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా, లేదా ఇంకేదైనా పనిని ప్రారంభించాలనుకున్నా, లేదా నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలని నువ్వు ఆశపడినా, ఉద్యోగం కావాలని కోరుకుంటున్నా, కుటుంబంలో అప్పులు తీరిపోవాలని ఆశపడుతున్నా, ఈ సంవత్సరం ప్రభువు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఈ సంవత్సరం ముగింపు కల్లా నీ కుటుంబ పరిస్థితిని మార్చుకునే స్థితి ప్రభువు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో పరిస్థితులను వెలిగించుకోవడానికి ప్రభువు నీకు ఇస్తాడు. ఈ రోజుకి నీ కుటుంబం నవ్వులు పాలైపోయి ఉండొచ్చు, కాదంటంలా. నీ వ్యసనాలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి ఈ రోజుకి నీ కుటుంబం నవ్వులు పాలైపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడి నుండి ప్రారంభిస్తే ముగింపును నువ్వు మార్చుకోగలవు. ఎలాగో తెలుసా? నీ కుటుంబం లాంటి కుటుంబం ఆ గ్రామంలో లేదు అన్నట్లుగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు అప్పులతో బాధపడుతూ ఉండొచ్చు, నేను కాదంటం లేదు. వారిని వీరిని చూచి లేనిపోని ఆశలకు పోయి, లేనిపోని కోరికలకు పోయి ఎన్నో అప్పులు చేసేసి ఉండొచ్చు, తప్పైపోయి ఉండొచ్చు, పొరపాటు అయిపోయి ఉండొచ్చు, వరదాగా చేసేసానే, తప్పైపోయి చేసేసానే, ఆశపడి చేసేసానో బాధపడుతుండొచ్చు. కానీ నీ కుటుంబ పరిస్థితిని మార్చుకునే అవకాశం ప్రభు నీకు ఇచ్చాడు. నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ప్రభు నీకు ఇచ్చాడు. ఇది వరకు నీ శరీరాన్ని పాడు చేసుకొని ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు. అరే,
నా శరీరాన్ని ఇంతగా పాడు చేసేసుకున్నానా, ఇంతగా పాడు చేసుకున్నాను నా శరీరాన్ని, నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. కానీ ప్రభు నీకు ఇచ్చాడు అవకాశం నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకునేదానికి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతున్న మాట. ఒక దైవ సేవకుడు అంటాడు, గతం సూచన కోసం మాత్రమే కానీ అది ఈ నివాసం కాదు అన్నాడు. గతం అంట సూచన కోసమే, అది మన ఇల్లు కాదు. గతంలోనే మనం ఉండిపోకూడదు, ప్రజెంట్లో మనకు రావాలి. మన గతాన్ని మార్చుకోవాలి, మన పేరును మార్చుకోవాలి, మన కుటుంబ నేపథ్యాన్ని మార్చుకోవాలి. ఎక్కడి నుంచో బయట దేశం నుంచి వచ్చింది మన దేశానికి మదర్ తెరీసా. ఆమె ఈ లోకంలో తన యొక్క జీవితాన్ని త్యాగం చేసింది. కుష్ఠరోగులకు లెప్రసీ హోమ్లో సేవలు చేస్తూ, ఎంతోమంది విధవరాలకు తోడుగా ఉండి, అనాథలకు ఆశ్రమాలు కట్టించి, ఆకలి అన్నవారికి అన్నం పెట్టి ఎంతో సేవలు చేస్తే ఈ రోజున ఆమెకు సెయింట్ అనే బిరుదు ఇచ్చారు. అది చాలా పెద్దవారికి, గొప్ప వ్యక్తులకే ఇస్తారు. అలాంటి ప్రముఖమైన బిరుదును ఆమె పొందుకున్నదంటే ఈ రోజున నీవు నేను అతి మంచి పేరును పొందుకునేదానికి ప్రభువు అనుగ్రహిస్తారు. ఈ రోజున ఆలోచన చేయండి. మనమందరము కూడా ఈ నూతన సంవత్సరంలోకి వచ్చింది మన ముగింపును మార్చుకునేదానికి, మన స్థితిగతులు మార్చుకునేదానికి, మన ఇల్లును చక్కపరుచుకొని ఏ రోజు ప్రభు వస్తాడో తెలియదు, ఆ రోజు మనం సిద్ధంగా ఉండేదానికి. హల్లెలూయా. ఈ రోజున సిద్ధపడని క్రైస్తవులు, సంవత్సరాలు గడుస్తున్నా మార్పు లేని క్రైస్తవులు, కాలాలు మారుతున్నా మారని మనస్తత్వాలు ఈ రోజున మరింత చెడ్డ పేరున వారికి సమాజం ద్వారా గుర్తింపు వస్తూ ఉంది. మార్పు లేని వారు అంటుంది సమాజం, వారు మారరు అంటుంది సమాజం, వారి హృదయం మంచిది కాదు అంటుంది సమాజం. కానీ ఆ సమాజముతోనే నువ్వు పిలిపించుకోవాలి, వారి జీవితం మారిపోయింది, వారి కుటుంబం అప్పట్లాంటి కుటుంబం కాదు, వారి మనస్తత్వం అప్పటిలాంటిది కాదు, పూర్తిగా వారి యొక్క మనస్తత్వం మారింది, స్థితిగతులు మారాయి అని ఎప్పుడైతే నువ్వు ఒక పేరును సంపాదించుకుంటావో, నీవు ఈ లోకంలో పుట్టిన దానికి నీ జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లే. హల్లెలూయా. మంచి పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆ మాట అర్థం మీకు తెలుసా? సుగంధ తైలం అంటే ఏంది? మంచి సువాసన. ఎంతలా ఉంటుంది సెంటు? బాగా ఎంత రేట్లో ఉంటుంది మీకు తెలిసి? మీరు ఎంత రేట్లో, నాకు తెలిసి మీరు ఎక్కువ మ్యాగ్నెట్ సంథింగ్ ఎక్కువ వాడు ఉంటారేమో, లేదా ఇంకేదైనా కార్గో, లేకపోతే ఇంకా కొత్త సెంట్లు, లేదా కొంతమందికి అసలు సెంటు వాసనే పడదు, కొంతమంది అయితే అత్తర్లో కొట్టుకుంటుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ ₹1,00,000 సెంటు కొనుక్కున్నాం అనుకోండి, ₹1,00,000 సెంటే కొన్నాం అనుకోండి, ఇంకా పెద్ద సెంటు, ఎక్కువ సెంటు కొన్నాం అనుకోండి, ఎక్కడ దాకా వస్తుంది వాసన? మన దగ్గరకు వస్తుంది. కొన్నిసార్లు ఎప్పుడైనా బైకుల్లో పోతుంటే అబ్బా భలే కొట్టాడు ఆయన, ఎవరా సెంటు వాసన భలే వస్తుంది అంటారు. కొంచెంసేపు ఉంటుంది, వెళ్ళిపోద్ది. కానీ సుగంధ తైలం కంటే మంచి పేరున ప్రవక్త ఎందుకు ఇక్కడ వాడాడు తెలుసా? సుగంధ తైలం ఎంత రేటు పెట్టుకున్నా మహా అంటే ఇక్కడ దాకా, ఆ వీధి దాకా కూడా వస్తుందేమో. మంచి పేరు నువ్వు నార్త్ ఆములూరులో ఉంటే అమెరికా దేశంలో చెప్పబడుతుంది. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. నువ్వేమి ఎక్కడున్నావు? నార్త్ ఆములూరులో ఉన్నావు. నీ పేరు ఎక్కడైనా పడుతుంది, అమెరికా, లండను, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడో. ఏంటి కారణం? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆ మంచి పేరు నీకు వచ్చేదానికి ప్రభు ఈ 2026 సంవత్సరంలో అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. ఆ మంచి పేరు తెచ్చుకునేదానికి అవకాశం నూతన సంవత్సరంలో. ముగించేస్తున్నా. మంచి పేరును తెచ్చుకోవాలంటే 3 విషయాలు చెప్పే మీకు. ఏంటవి? 1 చెప్పండి. 1
పశ్చాత్తాపం, మారు మనసు. రెండోది గతాన్ని మర్చిపోవాలి. మూడోది విశ్వాసం. ఎలాంటి పరిస్థితుల కష్టాల్లో, శ్రమల్లో మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మన ముగింపును మార్చుకొని మనకున్న ఇప్పుడు పేరు కాదు, మంచి పేరు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? భక్తులు కానీ ఈ లోకంలో ఉన్న, ఇప్పుడు గాంధీ మనకందరికి తెలుసు, గాంధీ ఆయన పేరు. ఆయనకి ముందుగా ఒక పేరు పెట్టారు, ఏంది? మహాత్మా గాంధీ. ఏంటి? మహాత్మా గాంధీ. ఎందుకు మహాత్మా గాంధీ అని వచ్చింది? ఆయన ఈ దేశం కొరకు, స్వాతంత్రం కొరకు కృషి చేశాడు. చాలామంది చేశారు, వారిలో కూడా ఆయన ఒకడు. అందరిలో కల్లా ఆయనకి కొంచెం గుర్తింపు ఎక్కువ వచ్చింది. అలాగే మనం కూడా మన పేరు ఇంతకుముందు ఏదైనా ఉండొచ్చు. నా పేరు చంతాటి హెన్రీ ఆమోస్, నా పేరు, మా ఇంటి పేరుతో సహా. ఒకప్పుడు వాడు తాగుబోతోడురా, వాడు జోతగాడురా, వాడు అబద్ధికుడురా, మోసగాడురా, వాడు కుయుక్తిపరుడురా, మనసు మంచిది కాదురా, ఈ పేర్లు ఉన్నాయి నాకు. ఈ పేర్లు ఉన్నాయి నాకు, బయటికి కాదు, హృదయంలో ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి? నేను కనిపించగానే అది గుర్తొస్తుంది వాళ్ళకి. ఏమని గుర్తొస్తుంది? హెన్రీ ఆమోస్ అని గుర్తురాదు. ఇదిగోరా మోసగాడు వస్తున్నాడు రీడా, ఆ పేరు గుర్తొస్తుంది. అయితే మనం మన ప్రారంభాన్ని మార్చలేం కానీ ముగింపును మార్చవచ్చు. కాబట్టి ఈసారి నువ్వు కనిపించినప్పుడు ఏమన్నా తెలుసా? యథార్థవంతుడు వస్తున్నాడు రా. హల్లెలూయా. నీతిమంతుడు వస్తున్నాడు రా. జక్కయ్య కూడా తన ప్రారంభాన్ని మార్చలేకపోయాడు, కానీ ముగింపులో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అనిపించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. జక్కయ్య ప్రారంభంలో ఇళ్ళ పక్కన వాళ్ళకి కూడా జక్కయ్య అంటే ఇష్టం ఉండదు. అసలు ఆయన ఇంటికి ఏంది, ఏసై వెళ్ళడమేనా అన్నారు. అసలు ఏసైకి తెలియదా ఇంటికి వెళ్తున్నాడు? పనికిమాలోడు అయితే మంచోడు కాదు, ఆయన ఇంటికి వెళ్తున్నాడు అన్నాడు. కానీ ఏసయ్య పోయిన తర్వాత జక్కయ్య పశ్చాత్తాపం ఏం చేసిందో తెలుసా? తన పేరును మార్చింది, ముగింపును మార్చేదానికి కారణమైంది. హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా ఏసయ్యను ఆహ్వానించావు, కానీ పశ్చాత్తాపం ఉందా? వెనకున్న వాటిని మరుస్తున్నావా? విశ్వాసం ఉంచుతున్నావా? ఇవి లేకపోతే నీ ముగింపును మార్చలేవు. ముగింపును మార్చేదానికి నాతో కలిసి ప్రార్థించండి. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మాట్లాడిన మాటలు ఒక్కసారి అందరము కూడా